హలో ఆల్. ఈరోజు మహాశివరాత్రి కదా. శివరాత్రి అనేది పరమశివుడికి ప్రత్యేకమైన రోజు. ఆ దేవుడిపై మన భక్తిని విన్నవించుకునే రోజు. కానీ ఒక ప్రశ్న, మన భక్తి దేవుడికి ఎలా చేరుతుంది అండ్ దేవుడి అనుగ్రహం మనకు ఎలా లభిస్తుంది? అదే ప్రశ్నకి సమాధానం చెప్పే ఒక డివోషనల్ స్టోరీ మీకోసం. ఒక చిన్న గ్రామంలో ఒక పేద వేటగాడు ఉండేవాడనమాట. ఆహారం కోసం అడవికి వెళ్ళాడు. అడవెంత గాలించినా కూడా ఆ రోజు ఒక్క వేట కూడా దొరకలేదు అతనికి. సాయంత్రం అయ్యింది. తర్వాత అడవిలో చీకటి కూడా పడింది. ఒక పక్క విపరీతమైన ఆకలి, ఏ వేట దొరకలేదనే నిరాశ, అడవిలో ఉండే జంతువుల శబ్దాలతో భయం. ఆ భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు. ఆ భయంతో రాత్రంతా నిద్ర పట్టలేదు అతనికి. ఆ చెట్టుపై ఉన్న ఆకులు ఒక్కొక్కటిగా కింద పడేశాడు. అతని చేతిలో ఉన్న నీళ్ల కుండలో నుంచి నీళ్లు కూడా ఒక్కొక్క బొట్టు కింద పడుతూ ఉన్నాయి. బట్ అతడు గమనించలేని విషయం ఏంటంటే, ఆ చెట్టు కింద శివలింగం ఉండింది. అతడు కూర్చున్నది బిల్వ వృక్షం పైనే. అండ్ ఆబ్వియస్లీ ఆయన సమర్పించినవి బిల్వ పత్రాలు. అలాగే అతడి నీళ్ళ కుండలో నుంచి ఒక్కొక్క బొట్టుగా నీళ్లు కిందకి పడింది శివలింగం పైనే. అసలు విషయం ఏంటంటే, ఆ రోజు మహాశివరాత్రి. సో అతనికి తెలియకుండానే ఆ రోజు ఉపవాసం చేసి, శివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలు సమర్పించి ఆ రోజు మొత్తం జాగరణ చేశాడనమాట. అతని అజ్ఞాన భక్తికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై, నీవు అనుకోకుండా చేసిన పూజ కూడా పవిత్రమే అని అతడికి మోక్షం ప్రసాదించాడు. ఇక్కడ మీరు గమనించినట్టయితే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, దేవుడిపై భక్తి అనేది ఇలాగే చూపించాలి అని ఏముండదు. పెద్ద పెద్ద పూజలే చెయ్యాలి అని కూడా ఉండదు. లేకపోతే వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇలా జరిగింది, మనం కూడా ఇలాగే చేద్దాం, మనకు కూడా జరుగుతుంది అని అస్సలు అనుకోవద్దు. ఒక చిన్న పువ్వైనా సరే మనం మనస్ఫూర్తిగా భక్తితో సమర్పిస్తే ఆ దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. సో ఈ మహాశివరాత్రి రోజున అపారమైన భక్తి శ్రద్ధలతో మీకు వీలైనట్టుగా శివుడికి పూజ చేసి ఉపవాస జాగరణాలు చేయండి. మనసులో కోరికను ఆ శివుడికి విన్నవించండి. ఒకవేళ మీ కోరిక స్వచ్ఛమైనది, దృఢమైనది అయితే తప్పకుండా నెరవేరుతుంది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.